మెదక్ పట్టణ కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఉపాధ్యాయ పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్లపై మండిపడ్డారు. సీఎంలో మారారే గానీ తెలంగాణ పాలనలో ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను మేధావులను గెలిపించి సత్తా చాటాలన్నారు. ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో పయనిస్తామన్నారు. అనేక రాష్ట్రాల్లో మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధిలో దూసుకుపోతుందో చూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సతీమణి గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అధ్యక్షులు మల్లేష్ గౌడ్, జిల్లా నాయకులు, ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కలుస్తూ ఉంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. టీచర్స్ అందరూ కూడా చాలా ఆవేదనగా ఉన్నారు. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలను మనం పరిష్కరించాలి. కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే మన టీచర్స్ వాళ్ళ కృషి వల్లనే ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్సీ ఎలక్ట్ కాగానే ఉన్న గవర్నమెంట్లో కలిసిపోయారు. దానికి ఇప్పుడు లేటెస్ట్ ఉన్న ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్లో కలిసిపోయాడు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పొందుపరిచి వాళ్ళ సమస్యలు సాధిస్తామని ఎలక్ట్ అయిన తర్వాత వాళ్లకు మోసం చేసి సమస్య కూడా పరిష్కరించలేదు. టీచర్స్ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, తెలంగాణ సమస్యలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ తెగించి పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, తెలంగాణ సమస్యలు